వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను మీ శివాజీ. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం నామగిరి నరేంద్రపట్నం అనే 1000 సంవత్సరాలు కలిగిన చరిత్ర ఉన్న ఈ ఆలయం దగ్గర అయితే మనం ఉన్నాం. విగ్రహం కూడా శిథిల ఎప్పుడో కొంతమంది దొంగలు పడ్డారని, ఆ దొంగలు పడినప్పుడు ఈ విగ్రహాలు వారి ఇక అది చూసుకున్నట్టు ఆ గుడిని చూస్తే కళ్ళు చెదిరిపోతాయండి. అంత అద్భుతమైన దేవాలయం అది. అవునండి. దాన్ని ఓపెన్ చేసి నిర్మించినప్పుడు సరిగ్గా కట్టలేదు. నేను చెప్తున్నాను, నాకు తెలిసిన వరకు ఆ ముందున్న 2 తలుపులు చూసారా, ఆ 2 తలుపులు 5 లక్షలంట. ఆ 2 తలుపులు 5 లక్షలంటే అసలు కనీసం జ్ఞానం ఉందా? ఓపెన్ చేసి ఏం చేశారు? దాన్ని మళ్ళా శిథిల వ్యవస్థలోకి పెట్టారు. దాన్ని పెట్టి ఎటు కాకుండా నాశనం చేసేసారు దాన్ని. మేమేం కోరుకుంటామంటే అంత విలువైన సంపదని మనకి భారతదేశంలో అంత పురాతనమైన ఎందుకంటే దురాక్రమణల యొక్క చేతుల్లో ఎంతో సంపద కోల్పోయాం. నలంద కానీ, తక్షశిల కానీ ఎన్నో వైభవాలు అన్ని దేవాలయం కోల్పోయాం. మిగిలిన 1% కూడా కాపాడుకోలేకపోతే ఇంకెందుకు ఈ అధికారాలు, లేకపోతే ఇంకెందుకు ఈ డిపార్ట్మెంట్లు అన్ని కూడా? కనీసం ఆ గుడినే మీరు ఆ పక్కన ఉన్న విగ్రహాన్ని వీళ్ళు మ్యూజియం లో తీసుకెళ్లి పెట్టలేకపోయారంటే ఇంకా ఆ గుడిని వీళ్ళు ఏం చూస్తారు? పదో శతాబ్దానికి సంబంధించిన అతి పురాతనమైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం అండి అది. 10వ శతాబ్దం అంటే ఇంచుమించు అది 1000 సంవత్సరాల పైగా వయసు ఉన్న అతి పురాతనమైన వేణుగోపాల స్వామి గుడి అది. విగ్రహానికి తలకు ఒక అద్భుతమైన వజ్రం ఉండేదండి. ఆ వజ్రం యొక్క కాంతి గుడంతా కూడా మొత్తం కూడా ప్రసారింపజేసే అంత వెలుగు, అంత విలువ ఉన్న వజ్రం ఆ విగ్రహానికి ఉండేది. ఎవరైతే ఈ దేవాలయాన్ని ధ్వంసం చేశారో వాళ్ళు ఆ విగ్రహాన్ని మొత్తం ధ్వంసం చేసి ఆ స్వామి వేణుగోపాల స్వామి వారి యొక్క తల ఎట్టుకెళ్ళిపోయారు. తర్వాత దేవాలయంలో ఉన్న విలువైన సంపదలు పట్టుకెళ్ళిపోయారు, విలువైన అన్ని కూడా పట్టుకెళ్ళిపోయి ఆ ఆలయాన్ని ధ్వంసం చేసి వదిలేశారు. ఈ గుడిని బాగు చేయాలి, ఇది పురాతనమైన సంపద కాపాడుకోవాలని చెప్పి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కి, అదే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి, ప్రభుత్వానికి అనేక అర్జీలు పెట్టుకోవడం వల్ల దానికి ఒక 70 లక్షలు కేటాయించారండి. మరి ఆ సొమ్ము ఏమైందంటారు? అదే 70 లక్షలు కూడా ఫేజ్ 1 లో 10 లక్షలు కేటాయించారు, ఫేజ్ 2 లో 60 లక్షలు కేటాయించారు. ఈ 2014-15 టైంలో. సో ఈ 2014-15 టైంలో దేవాలయాన్ని పూర్తిగా ఓపెన్ చేసి ఆ కింద యొక్క నిధిని ఓపెన్ చేశారు. కానీ అక్కడ ఏముందని అన్నది మరి ఆ భగవంతుడు తెలియాలి, తర్వాత ఓపెన్ చేసిన వాళ్ళ వరకు తెలియాలి. మేము అడిగితే మాత్రం అక్కడ కింద వెండి నాణాలు మాత్రమే దొరికాయి అన్నారు. అదే 1000 సంవత్సరాల క్రితం ఆలయం కాబట్టి ఇంకా కింద ఏదో ఉండొచ్చు. తర్వాత ఈ 2012 ఆ టైంలోనే కూడా దేవాలయంలో ఉన్న అతి ముఖ్యమైన విగ్రహాలు కూడా దొంగల పాలు అయిపోయాయి. అవి ముఖ్యమైన విగ్రహాలు ఎందుకంటే కోట్లు పలుకుతాయండి. ఎందుకంటే అంత పురాతనమైన దేవాలయంలో విగ్రహాలు కోట్ల రూపాయలు పలుకుతాయి. అవి కూడా దొంగల పాలు అయిపోయాయి. సొమ్ము ఏదైతే 70 లక్షల సొమ్ము ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా పక్కదారే పట్టింది. అది దేవాలయం ఏమి ఉపయోగపడలేదు. ఈ దేవాలయానికి కానీ సమగ్రంగా ఉపయోగించి ఉంటే ఈ రోజు లోపల ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిపోతును, ఈ రోజుకి దూపదీప నైవేద్యాలు జరుగుతును. అంత పురాతనమైన ఆలయాన్ని ఈ రోజు ఎండోమెంట్ పురావస్థలో ఉన్నా కూడా దాని పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు, మీరు చూసే ఉంటారు. చూసాం అసలు చాలా అధ్వానీయ పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఈ 70 లక్షలు కూడా స్వాహా చేశారు.
తర్వాత దాని లోపల ఉన్న అతి పురాతనమైన విగ్రహం ధ్వంసం చేయబడి ఉంది. ఆ ధ్వంసం చేయబడిన విగ్రహాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకెళ్లి భద్రపరచాలి, ఉమ్, కానీ ఆ పక్కన వదిలేశారు. ఆ ప్రదేశం అంతా కూడా తాగుబోతులకి నిలయంగా మారిపోయింది. Right. అంటే ఆ దేవాలయాన్ని సంరక్షించాలి. ఆ ఓకే. దేవాలయంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క విగ్రహం ప్రతిష్టాపన జరగాలి. ఎవరైతే ఈ 70 లక్షలు గోల్మాల్ చేశారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఓకే. తర్వాత వచ్చి ఈ కింద ఏమేమి ఉన్నాయి దాని మీద పూర్తిగా విచారణ జరగాలి.